దేశం మొత్తం ఈరోజు ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన ఒక సంచలన నిర్ణయం కేంద్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. రాష్ట్రపతి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాజకీయ వర్గాల్లోనే కాదు, సాధారణ ప్రజల్లో కూడా అయోమయం, ఆందోళన ఒకేసారి కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఎవరూ ఊహించని విధంగా వచ్చిన ఈ పరిణామం దేశ పాలన, రాజ్యాంగ వ్యవస్థపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. సాధారణంగా రాష్ట్రపతి నిర్ణయాలు ఎక్కువగా రాజ్యాంగపరమైన ప్రక్రియలకే పరిమితం అవుతుంటాయి. కాని ఈసారి తీసుకున్న నిర్ణయం మాత్రం నేరుగా దేశ రాజకీయ దిశను ప్రభావితం చేసేలా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఉదయం నుంచి ఢిల్లీ రాజకీయ వర్గాల్లో హడావుడి మొదలైంది. కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, రాజ్యాంగ నిపుణులు అందరూ ఒక్కసారిగా ఈ అంశంపై స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నిర్ణయం వెలుగులోకి వచ్చిన వెంటనే కొన్ని రాజకీయ పార్టీలు దీనిని స్వాగతిస్తుండగా మరికొన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమా, లేక రాజ్యాంగమిచ్చిన అధికారాల ప్రకారమే తీసుకున్న సరైన చర్యనా అనే అంశంపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైంది. సోషల్ మీడియా నుంచి టీవీ స్టూడియోల వరకు ఒక్కటే హాట్ టాపిక్గా మారింది. ప్రజల్లో కూడా మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అవసరమే అని అభిప్రాయపడితే, మరికొందరు ఇది భవిష్యత్తులో ప్రమాదకర ఉదాహరణగా మారొచ్చు అంటూ భయపడుతున్నారు. ముఖ్యంగా యువతలో ఈ నిర్ణయం ప్రభావం ఏమిటి, తమ భవిష్యత్తుపై దీని ప్రభావం ఎలా ఉంటుంది అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాజ్యాంగ నిపుణుల మాటల్లో చెప్పాలంటే, రాష్ట్రపతి పాత్ర సాధారణంగా పరిమితమైనదే అయినప్పటికీ కొన్ని అసాధారణ పరిస్థితుల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా రాజ్యాంగం కల్పించింది. అయితే ఆ అధికారాన్ని ఎప్పుడు, ఏ పరిస్థితుల్లో వినియోగించాలి అన్నదే అసలు చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయం ఆ పరిధిలోనే ఉందా, లేదా ఆ పరిధిని దాటిందా అన్నది త్వరలోనే న్యాయస్థానాల దృష్టికి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఈ పరిణామం వల్ల రాబోయే రోజుల్లో కేంద్ర రాజకీయాల్లో పెద్ద మార్పులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని కీలక నిర్ణయాలు ఆలస్యం కావచ్చు, మరికొన్ని వేగంగా ముందుకు సాగవచ్చు. మొత్తంగా చూస్తే ఈ సంచలన నిర్ణయం దేశ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి సమయంలో దేశ ప్రజలు కోరేది ఒక్కటే స్పష్టత. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, దీనివల్ల దేశానికి లాభమా, నష్టమా అన్న ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే అనవసరమైన భయాలు, అపోహలు పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి రాష్ట్రపతి తీసుకున్న ఈ సంచలన నిర్ణయం దేశాన్ని ఒక్కసారిగా షాక్కు గురిచేసింది. ఇది చరిత్రలో ఒక కీలక మలుపుగా మిగులుతుందా, లేక తాత్కాలిక రాజకీయ కలకలంగా ముగుస్తుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. కాని ఇప్పటికి మాత్రం దేశం మొత్తం ఒకే ప్రశ్న అడుగుతోంది: ఇది మొదటిది మాత్రమేనా, లేక ఇంకా పెద్ద పరిణామాలకు సంకేతమా? ఈ అంశానికి సంబంధించి రాష్ట్రపతి భవన్ నుండి వెలువడిన అధికారిక వివరణ, లేదా దీనిపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్ల గురించి మీకు మరిన్ని వివరాలు కావాలా?